ఇంకా మూడోది ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఒక రకంగా అంటే శత జయంతి సంవత్సరంగా చూడాల్సి ఉంటుందేమో. శత జయంతి సంవత్సరం ముగింపుగా చూడాలి. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన స్మారక నాటక పోటీలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. కాంట్రిబ్యూషన్ అంటే నాగేశ్వరరావు గారి కాంట్రిబ్యూషన్ గురించి చాలా చెప్తుంటారు. అంటే కాలేజీ ఏర్పాటు విషయంలో కానీ గుడివాడలో, అలాగే ఇతరత్ర అపార్ట్ ఫ్రమ్ హిజ్ కెరియర్ ఆయన ఇంకా సోషల్గా కావలసిన సంస్కరణల విషయంలో చాలా గుంభనంగా చేసేవారు. ఏది చెప్పుకునేవాళ్ళు కాదు బయట అని. అవును, నిజమేనా? అంటే నాగేశ్వరరావు గారి ప్రస్థానం, ఆయన పెద్ద చదువుకున్నవాడు కాదు, చాలా పేద కుటుంబం, చివరి సంతానం. ఆయన్ని చదివించే పరిస్థితి లేకపోవడంతో ఆయనే ఒక మాట అన్నారు ఆ మధ్యకాలంలో, నన్ను నిజంగానే మా అమ్మ కష్టపడి చదివించుంటే ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఇక్కడే ఉండేవాడిని, గుడివాడ దగ్గరలోనే ఎక్కడో చోట ఉండేవాడిని. గుడివాడ డివిజన్లోనే వాళ్ళ ఊరు, రామాపురం అంటారు, వెంకటరాఘవాపురం యాక్చువల్గా అది. ఆ గ్రామంలో ఈయన 3వ తరగతి తర్వాత చదివించే పరిస్థితి లేక ₹1 వేతనానికి దుక్కిపాటి మధుసూదనరావు గారికి చెందినటువంటి ఎక్సెల్షియర్ డ్రామా కంపెనీలో జాయిన్ చేసింది ఆవిడ. అది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. మా అమ్మగారు ఆ నిర్ణయం తీసుకోవటం వలన ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానని మాట్లాడాడు ఆయన. అలా మొదలై ధర్మపత్ని అనే సినిమాలో ఆయన 24లో, అంటే తెలుగు టాకీ ప్రయాణము, నాగేశ్వరరావు గారి నట ప్రయాణము రెండు ప్యారలల్గా నడిచినాయి. 23లో అది మొదలైతే 24లో ఈయన ఇండస్ట్రీలో ప్రవేశించారు బాలనటుడిగా. ధర్మపత్ని అనే సినిమాకి మొదటిసారి డైలాగ్ రైటర్గా చక్రపాణి గారు కూడా సినిమా ప్రవేశం చేశారు. అదే పిక్చర్ నుంచి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. అలా మొదలైన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఆయనకి. గ్యాప్ వచ్చి తిరిగి మధుసూదనరావు గారి దగ్గరికి వచ్చి నాటకాలు వేస్తూ ఉండగా విజయవాడ రైల్వే స్టేషన్లో వీళ్ళు ఒక చోట నాటకం ఆడి గుడివాడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో మచిలీపట్నం నుంచి మెడ్రాస్ వెడుతున్నటువంటి ఘంటసాల బలరామయ్య గారు ప్లాట్ఫామ్ మీద దుక్కిపాటి మధుసూదనరావు గారితో మాట్లాడుతూ ఇతన్ని చూసి సీతారామ జననంలో రాముడిగా అవకాశం ఇస్తానని చెప్పి తీసుకెళ్ళాడు మెడ్రాస్. ఇంకా తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు ఆయన. తెలుగులో మొదటి సూపర్ స్టార్గా చెప్పుకోవచ్చు. అంటే బాలరాజు, కీలుగుర్రం, ముగ్గురు మరాఠీలు సినిమాలతో ఈయన అప్పటికి నాగయ్య గారు, నారాయణరావు గారు వీళ్ళు హీరోలుగా ఉన్నారు. వాళ్ళకంటే ఎనర్జెటిక్ హీరోగా ఈయన ఆడియన్స్ మనసులు గెలుచుకుని జానపద హీరోగా సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ఆయన. కరెక్ట్గా ఆయన సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్న టైంలోనే ఎన్టీఆర్ ప్రవేశం 49లో. ఆయన ఎంటర్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు అంటే ఆయన ప్రతిదీ చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తారు. ఆయన చాలా స్పష్టంగా, అంటే స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అనేవాడు ఆయన తరచు. అలా రామారావు గారిలో ఉన్న మెరిట్స్ ఏమిటి, తనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ ఏరియాలో అతనితో పోటీ పడాలి, ఏ ఏరియాలో వదిలేయాలి, దీనికి సంబంధించి ఒక చాలా క్లియర్ ప్లాన్తో ఆయన కెరియర్ని డిజైన్ చేసుకున్న పద్ధతి చూస్తే ఆయన ఏమిటో అర్థమవుతుంది. పౌరాణికాలు మనం చేయకూడదు, జానపదాలు మనం చేయకూడదు, అది ఆ ఏరియా అతనికి వదిలిపెట్టేయాలి. ఆయన దేవుడి పాత్రలు వేస్తాడు, మనం భక్తుల పాత్రలు వేద్దాం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమింగ్లోకి వెళ్ళిపోయి ఒక సైకలాజికల్ క్యారెక్టర్ చేయాలి, ఒక భగ్న ప్రేమికుడు లేదు అమర ప్రేమికుడు ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి. సంవత్సరానికి 4 సినిమాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. కానీ ప్రతి సినిమా చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాలి. ఆయన ఎంత జాగ్రత్త తీసుకునేవారంటే, ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి మీతో సినిమా తీస్తున్నానంటే స్క్రిప్ట్ తీసుకుని దాన్ని ఒక రైటర్కి ఇచ్చేవాడు ఆయన. ఇచ్చి ఒపీనియన్ చెప్పండి, ఈ సినిమా నేను చెయ్యొచ్చా చేయకూడదా, అంటే కైండ్ ఆఫ్ వెయిటింగ్ చేస్తే ఏ రకమైనటువంటి మార్పులు అడగాలి నేను అనేది ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అడిగేవాడు ఆయన. దానికి పేమెంట్ ఇచ్చేవాడు. అలా ఆయన దగ్గర ఈ స్క్రిప్ట్ చూసి ఒపీనియన్ చెప్పి పేమెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆత్రేయ గారి దగ్గర నుంచి మొదలు పెడితే గణేష్ పాత్ర వరకు ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా చేశారు ఆ పని. ఇలా చాలా సైంటిఫిక్గా ఉంటుంది ఆయన అప్రోచ్ అంతా కూడా.
దేన్ని లూజ్గా వదిలిపెట్టడు ఆయన. అలాగే హైదరాబాదుకు సినిమా పరిశ్రమ తీసుకురావటం అనేది ఆయన బైలింగ్వల్స్ చేసేవారు. ఈ బైలింగ్వల్స్ చేస్తున్నటువంటి టైంలో తమిళ హీరోలు ఈయన మీద విపరీతంగా నెగిటివ్ ప్రాపగాండా చేసేవారు అక్కడ తమిళ ఇండస్ట్రీలో. ఇద్దరు మిత్రులు వరకు చేశాడు ఆయన బైలింగ్వల్స్, అక్కడ ఆపేశాడు. ఇద్దరు మిత్రులు ముందు వరకు చేశాడు, ఇద్దరు మిత్రులు బైలింగ్వల్ చేయలేదు. మొదటి డ్యూయల్ రోల్ సినిమా అది తెలుగులో, హీరో పరంగా. హీరోయిన్ పరంగా అంతకుముందు ఇప్పటికీ కూడా అంటే ఆ ఇద్దరు మిత్రుల్లో టేకింగ్ అంటే ఇవాళంటే రాజమౌళి గ్రాఫిక్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ ఏమీ లేని రోజుల్లోనే ఒక నాగేశ్వరరావు గారి వెనకాల నుంచి ఇంకో నాగేశ్వరరావు నడుచుకుంటూ రావటం, ఆ సీన్, ఆ క్రియేషన్, ఆర్టిస్ట్ మ్యాజిక్ అండి అది. అంటే నాగేశ్వరరావు గారికి ఆ టెక్నికల్ ఇది కూడా ఉంది. అదే అదే ఆ రోజుల్లోనే ఆయన చేశారు అది. ఒక గట్టి కెమెరామ్యాన్ ఉండాలి మనకి అని ఇవన్నీ చాలా ప్లాన్డ్గా వెళ్ళేవాడు ఆయన. ఏది లూజ్గా వెళ్ళటం ఆయన పద్ధతి, రామారావు గారి పద్ధతి. ఆయన పెద్దగా కలగజేసుకునేవాడు కాదు. కథల విషయంలోనూ వీటిలోనూ నాగేశ్వరరావు గారు పట్టించుకునేవారు. పట్టించుకుని ఎంత కీన్గా ఉండేవారంటే ఆయన బుద్ధిమంతుడు సినిమాకి సంబంధించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారు. భూమి మీద సుఖపడితే తప్పు లేదు అని ఒక పాట ఉంటుంది దానిలో. ఆ భూ అన్నప్పుడు నా మూతి ఇలా క్లోజ్గా వస్తుంది, అది ఆడియన్స్కి ఎబ్బెట్టుగా ఉంటుంది, మీరు క్లోజప్కి వస్తాయని చెప్పాడట ఆయన. ఇంత కేర్ తీసుకునేవాడే, ఇంత కేర్ తీసుకుని కెరీర్ నడిపినటువంటి హీరో ఆయన డైరెక్షన్ చేయలేదు. ఒకసారి అవకాశం వచ్చినప్పటికీ, అంటే దసరా బుల్లోడు సినిమా నాగేశ్వరరావు గారు డైరెక్ట్ చేసి ఉండాల్సింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయన నేను చేయను, మీరే చేయండి అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పేశాడు. వి మధుసూదన్ రావు గారు డేట్స్ ఖాళీ లేవు అని చెప్పి వదిలేయటం వలన నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేయమని అడిగాడు ఆయన. నేను చెయ్యను, మీరే చేయండి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారితో చేయించి ఆయన్ని డైరెక్టర్ని చేశాడు ఆయన. అలా డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు ఆయన. ప్రొడ్యూసర్గా మాత్రమే ఉన్నారు. ప్రొడ్యూసర్గా కూడా క్వాలిటీ సినిమాలు తీశారు. చాలామంది దొంగరాముడు నుంచి వచ్చినటువంటి సినిమాలన్నీ నాగేశ్వరరావు గారి సొంత సినిమాలని మాట్లాడతారు, కానీ అవి దుక్కుపాటి మధుసూదన్ రావు గారితో కలిసి తీసినటువంటి సినిమాలు. ఆ అన్నపూర్ణ బ్యానర్లో ఆ అన్నపూర్ణ అనేటువంటి పేరు దుక్కిపాటి మధుసూదన్ రావు గారి పిన్ని గారి పేరు. ఆయన పినతల్లి జనరల్గా మారుటి తల్లి పిల్లల్ని వేధించుట అనేటువంటి విషయం మనకు తెలుసు, కానీ ఆవిడ చాలా ప్రేమగా చూసిందట. ఆవిడ పేరు ఆయన బ్యానర్కి పెట్టుకున్నారు. ఆ తర్వాత కొత్త దేవదాసు, కృష్ణ గారు కొత్త దేవదాసు, అంటే దేవదాసు సినిమా నాగేశ్వరరావు గారికి ఎంత పేరు తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఆ సినిమాని కృష్ణ గారు మళ్ళీ తీయాలనుకోవటం, అది కొంత ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే. అదే సమయంలో డిఎల్ నారాయణ గారు పాత దేవదాసు ప్రొడ్యూసర్ వచ్చి ఆయన అడిగాడు 25,000కి ఆ రైట్స్ అమ్ముతాను అని. ఈయన నేరుగా నేను శరత్ చంద్ర ఫ్యామిలీ నుంచి రైట్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఈ రైట్స్ తీసుకోనని చెప్పారు కృష్ణ గారు. చెప్పిన తర్వాత ఆ రైట్స్ నాగేశ్వరరావు గారు కొన్నారు. కొని కొత్త ప్రింట్లు వేసి దేవదాసు మీద పోటీగా రిలీజ్ చేశారు. కొత్త దేవదాసు మీద పోటీగా పాత దేవదాసు విడుదలై అది సద్దినోత్సవాలు జరుపుకుంది. మళ్ళీ అప్పటికి 4వ 5వ రిలీజ్ అది. అయినప్పటికీ కంపారిజన్ వచ్చి ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఇది ఫెయిల్ అయింది, సినిమా ఫ్లాప్ అయింది. ఈ ఫ్లాప్ అయిన సందర్భంగా ఆ దేవదాసు సినిమా అంటే ఆయన రిలీజ్ చేయటము, ఈ సినిమా ఫ్లాప్ అవడంతో దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి నాగేశ్వరరావు గారికి మధ్య ఎడబాటు మొదలైంది. అలాగే నవయుగతో ఎడబాటు మొదలైంది, సారథి స్టూడియోస్తో ఎడబాటు మొదలైంది. అంటే కృష్ణ గారి దేవదాసుకి నవయుగ వారు పెట్టుబడి పెట్టారు. వారు అదే కంపెనీలో నాగేశ్వరరావు గారు కూడా భాగస్వామి, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కూడా భాగస్వామి. నాగేశ్వరరావు గారు బయటకు వచ్చేసాడు. సారథిలో అప్పుడు సారథి స్టూడియోస్ వారి ఆధ్వర్యంలో ఉండేది. వారు సారథి స్టూడియోస్లోకి కాలు పెట్టనివ్వద్దు నాగేశ్వరరావుని అన్నాడు ఆయన, కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు. అన్న తర్వాత ఆగిపోయింది. ఆయన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు ప్రభుత్వ సహకారంతో. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అభివృద్ధిలోకి రావటం వెనకాల దాసరి నారాయణరావు గారి పాత్ర ఉంది.
తర్వాత చివరి రోజుల్లో ఆయనతో విభేదాలు, ఈయన కలిసి ఒక వేదిక మీదకి రాలేని పరిస్థితులు. అంటే దాసరి గారి మాటల్లో చెప్పాలంటే ఎండుగడ్డి కూడా మలవనటువంటి స్టూడియోని పచ్చగడ్డితో కళకళలాడేటట్టు చేస్తే అదే స్టూడియోలో నుంచి నన్ను బయటకు నడిపారు అన్నాడు ఆయన. ఇలా కొన్ని వివాదాలు ఉన్నాయి నాగేశ్వరరావు గారి కెరియర్లో. కానీ ఎక్కడా కూడా ఆయన ఎవరితోనైనా యుద్ధానికే వెళ్ళాడు తప్ప ఎక్కడా సరెండర్ కాలేదు. ఎన్టీఆర్తో కూడా స్టూడియో స్థలంలో ఆయన టింబర్ ఎస్టేట్ పెట్టారు అనేది వివాదంతో నోటీసులు ఇవ్వటం దాదాపు 90 వరకు నడిచింది ఆ కేసు. 89లో రామారావు గారు ఓడిపోయిన తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేసు క్లియర్ చేసుకున్నాడు ఆయన. ఇలా అది ఫైటే. ఆయన ఒక మాట అన్నారు, 89లో ఒకవేళ రామారావు గారు మళ్ళీ గెలిస్తే అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళేవాడిని, నాకు ఢిల్లీ చూపించేవాడు ఎన్టీఆర్ అన్నాడు ఆయన. అంటే లైవ్లీగా సరదాగానే తీసుకునేవాడు ఏ గొడవ అయినా, కానీ ఘర్షణ పడేవాడు. అలాగే ఎవరితోనూ అంటే వాళ్ళతో ఇబ్బంది ఉన్నంత మాత్రాన శాశ్వత శత్రుత్వము అనేది కూడా ఉండేది కాదు. కృష్ణ గారితో దేవదాస్ వివాదం అయిపోయిన తర్వాత అదే విజయకృష్ణ బ్యానర్లో హేమహేమీలు అనే సినిమాలో కృష్ణ గారితో కలిసి నటించాడు ఆయన. రామారావు గారితో ఈ అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించిన వివాదం వచ్చిన తర్వాత 3 సినిమాల్లో కలిసి నటించారు ఆయన. ఇలా అంటే యుద్ధం యుద్ధమే, స్నేహం స్నేహమే అన్న పద్ధతిలో ప్యారలల్ ఇండివిజువల్ అండి. అంటే ఒకరితో పోల్చడానికి వీళ్ళని శిఖర్ సమాన వ్యక్తిత్వం ఉన్న అవును కథానాయకుడు. ఆయన నటుడిగా ఎంత అంటే ఉన్నతమైనటువంటి ప్రమాణాలు. దిలీప్ కుమార్ లాంటి వాడు నేను తెలుగు దేవదాస్ చూసుంటే అసలు ఆ ఎఫర్ట్ చేసుండేవాడిని కాదు అన్నాడు ఆయన. అంతటి నటుడిగా అంటే ఆయన చదువుకున్నది 3వ తరగతి అయినప్పటికీ చదువు ప్రాధాన్యత తెలిసి ఆయన అమెరికా వెళ్ళాల్సి వచ్చిన సందర్భంగా ఇంగ్లీష్ నేర్చుకుని అక్కడి నుంచి అంటే రీడింగ్ హ్యాబిట్ ఉండేది వాళ్ళకి. ఆ జనరేషన్ హీరోల్లో ఉండే ప్రత్యేకత అది. వాళ్ళు విపరీతంగా చదివేవాళ్ళు, విషయ గ్రహణం ఉండేది, తెలుసుకునేవాళ్ళు. ఓ రంగా నాగేశ్వరరావు గారు ఏకలవ్యుడు లాంటి వాడు, చదివి తెలుసుకోవడం, చూసి తెలుసుకోవడం. రామారావు గారు అదృష్టం ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి గొప్ప గొప్ప స్కాలర్స్ దగ్గర ఆయన చదువుకున్నాడు. అదే కదా ఆయన చెప్పేవాడు. అంటే ఆయన చదువుకుని వచ్చాడు, నేను చదువు లేకుండా వచ్చి ఇక్కడ చదువుకున్నాను. జీవితాన్ని చదివేవాడు ఆయన. జీవితంలో ఉన్నటువంటి వైరుధ్యాలని చదివేవాడు. దాన్ని ఆలు అనే పేరుతో అక్కినేని ఆలోచనలు అని ఒక పుస్తకం వేశాడు ఆయన. తనకు అనిపించిన విషయాలన్నీ రాసి అందులో కొటేషన్ అయింది, స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అని. అలా ఆయన చదువు ప్రాధాన్యత తెలిసి ఉండటం చేత తన ప్రాంతంలో గుడివాడలో అప్పటికే ఏర్పడినటువంటి కాలేజ్ అది. అదే కాలేజీలో కైకాల సత్యనారాయణ గారు చదువుకున్నారు అప్పటికి. ఆ కాలేజీ ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు అవసరమైనప్పుడు తాను సహాయం చేసి ఆ కాలేజీకి ఆయన పేరు పెట్టారు, అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ అని. ఇప్పటికీ నడుస్తుంది ఆ కాలేజీ. ఇప్పటికే ఆ కమిటీలో అక్కినేని వెంకట్ గారి వైఫ్, ఆవిడ మెంబర్, రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తారు ఆవిడ. ఆయన నటవారసుడిగా నాగార్జున్ని ప్రవేశపెట్టడం, వ్యాపార వారసుడిగా వెంకట్ని ప్రమోట్ చేయటం, ప్రతిదీ చాలా ప్లాన్డ్గా నడిచినటువంటి కెరియరు. అలాగే చివరి రోజుల్లో కూడా ఆయన క్యాన్సర్ వచ్చిందన్న తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి నా ఆరోగ్యం దెబ్బతింది, నేను ఎక్కువ రోజులు ఉండను అని కుటుంబాన్ని, అభిమానుల్ని ప్రిపేర్ చేశాడు ఆయన. ఏ క్షణమైనా నేను రాలిపోవచ్చు, మీరందరూ ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పాడు. అంత స్థితప్రజ్ఞతతో వ్యవహరించినటువంటి హీరో. ఆయన శత జయంతి ముగింపు కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు మనం. వరుసగా 3 ప్రముఖుల శత జయంతులు జరిగినాయి. ఘంటసాల గారి శత జయంతి, రామారావు గారి శత జయంతి, అక్కినేని గారి శత జయంతి, 3 వరుసగా జరగటం అనేది ఒక విశేషం. రైట్. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే పొలిటికల్స్లో కనుక చూస్తే త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు